నార్మల్ వర్క్స్ కంటే ఇవరకు త్రిబుల్ ఉంటుంది. త్రిబుల్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయంటే ఎన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి? హై ఎవ్రీవన్, ఈరోజు యూట్యూబ్ స్ట్రగుల్స్, హట్టింగ్స్ ఇవన్నీ చెప్పాలనుకుంటున్నా అండ్ జర్నీ కూడా చెప్పాలనుకున్నా. స్టార్టింగ్లో నాకు ఎవ్వరు చెప్పలేరు, నేను తెలుసుకునేసరికి ఇంత టైం పట్టింది. సో నా అలాగే ఏ ఒక్కరు బాధపడకూడదు, హట్ అవ్వకూడదు. స్టార్ట్ చేసే ముందు కన్ఫామ్గా ఈ వీడియో చూడండి. బాధ విన్నాకనే, నేను చెప్పేది మొత్తం విన్నాకనే, లాస్ట్ వరకు చూసినాకనే అప్పుడు డిసైడ్ కాండి. అంతవరకు మీరు ఎవ్వరు స్టార్ట్ చేయొద్దు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సో ప్లీజ్ ఇలాంటి వాళ్ళు మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి. ఎలా అంటే, రీచ్ రాకపోతే హట్టే వాళ్ళు, బాధపడేవాళ్ళు, ఎన్ని నెలల నుంచి వీడియోస్ పెడుతున్నా, షార్ట్ వీడియోస్ పెడుతున్నా, రీచ్ రాకుంటే, వీడియోస్ పెట్టినా రీచ్ రాకుంటే డిప్రెషన్ అయిపోయి బాధపడే వాళ్ళు మాత్రం అసలుకి రాకండి, చేయకండి, పెట్టకండి. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే కాదు. ఈజీ అనుకుంటున్నారు చూసే వాళ్ళకి, కానీ అది అసలుకి అంత ఈజీ అయితే కానే కాదు. ఎందుకంటే వీడియోస్ తీయాలి, ఎడిట్ చేయాలి, అండ్ తర్వాత క్లిప్స్, వీడియోస్, వాయిస్ ఓవర్, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్, క్లియర్లీ వాయిస్, సైడ్ క్లిప్పింగ్స్, థంబ్నెయిల్స్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ పెట్టి వేరే యాప్లో డౌన్లోడ్ చేయాలి, దీనిలో అప్లోడ్ చేయాలి, యూట్యూబ్లో క్లియర్ చేయాలి, షెడ్యూల్ పెట్టాలి. సో ఇవన్నీ చాలా టఫ్ ప్రాసెస్. నాకైతే ఒక్క షార్ట్ వీడియో ప్రిపేర్ చేయడానికి ఒక్క రోజు టైం పట్టేది. ఒక్క షార్ట్ వీడియో నాకు ఏడుపు ఒక్కటే తక్కువ, కెమెరా ముందు ఏడ్చడం. అది కూడా అయిపోయింది. రీసెంట్గా నేను లైవ్స్ చేసిన టైంలో అందరు ఎదురు చేసిన. ఎందుకంటే బయట కనిపించిన ప్రతి ఒక్కరు నవ్వుతున్నారని కాదు, ప్రతి ఒక్కరు హట్టింగ్గానే ఉంటుంది. సో అది అంత ఈజీ అయితే కాదు. అండ్ సో షార్ట్ వీడియోసే అంత టైం పట్టినప్పుడు లాంగ్ వీడియోస్ తెలుసా? రావి చెట్టు 3 minutes లైవ్ వీడియో పెట్టినా కదా, 3 minutes ప్రిపేర్ చేయడానికి నాకు 2 గంటలు టైం పట్టింది. ఒక్క లాంగ్ వీడియోని ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ అనుకున్నాను. ఇంకా అలాంటిది 15 minutes వీడియో, 20 minutes వీడియో అంటే నాకు ప్రాణాలు పోతాయి నిజంగా. ఇంకా 1 week టైం పట్టేది లాంగ్ వీడియో ప్రిపేర్ చేయడానికి. నా వీడియోస్లో చూస్తే కళ్ళు తెరిచిన అమ్మవారు ఉంది కదా, జస్ట్ 3 minutes వీడియోనే 2 hours టైం పట్టింది. లాంగ్ వీడియో పెడితే అంతే, ఇంకా మన పని అయిపోతుంది. దీనిలో ప్రతి ఒక్కటి కష్టమే, ఏది అంత ఈజీ కాదు. అండ్ థింకింగ్ చేసి మైండ్ అనేది తినేస్తుంది, మైండ్ అనేది కన్ఫామ్గా పోతుంది. అంత ఈజీ అయితే కాదు. అండ్ మీరు నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. 100 views దాటడమే కష్టం నా లాంగ్ వీడియోస్కి. 100 views దాటడమే కష్టం నా లాంగ్ వీడియోస్కి. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. నేను పక్కన వాళ్ళ వీడియోస్ చూసేదాన్ని, వాళ్ళు ఫాస్ట్గా 300 పెట్టుకొని వాళ్ళు అంత ఈజీగా అవుతున్నాయి. కొందరికి లక్ ఉంటుంది, కొందరికి ఉండదు. సో నాకైతే దీని అసలు లేదు. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి 300 ఉండి నాకు 2K సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నాకు అయ్యలేదే అని అనుకునేదాన్ని. కొన్ని లైవ్స్లో నేను ఏడ్చి పెట్టినాను కూడా. నాకు ఇంకో క్వశ్చన్ కూడా అడిగినారు, లైవ్ ఎందుకు చేస్తున్నావు అంటే, ఎందుకు చేస్తామండి, 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కావాలి. నాకు ఏమైనా సంతోషమా లైవ్స్ చేయడం? అదంతా ఈజీ కాదు. గంటలు కూర్చొని మాట్లాడుతుంటే తెలుస్తుంది. లైవ్స్ అంత ఈజీ అయితే కాదు. ఎప్పుడో నవంబర్లో స్టార్ట్ చేస్తే ఈ మంత్తో ఎండ్ అయిపోయింది. ఈరోజుతో June 30 ఈరోజు. సో 8 months అయిపోయింది. నో రీచ్. అసలు వాచ్ అవర్స్ అనేది అంత ఈజీగా అస్సలకి పెరగరు. అంత ఈజీగా అయితే పెరగరు. నాకైతే పిచ్చి లేసిపోతుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మా అమ్మ దగ్గర ఏడ్చినాను. మా అమ్మ దగ్గర ఏడ్చేదాన్ని, ఫ్రెండ్స్ దగ్గర ఏడ్చేదాన్ని, ఇంకా లైవ్లో కూడా, ఇంకా లాస్ట్కి లైవ్లో కూడా ఏడ్చేదాన్ని. చాలా రోజులైంది లైవ్స్ చేయలేక. నేను దానివల్ల నాకు ఫీవర్ కూడా వచ్చేది, సరిగ్గా ఫుడ్ కూడా తినేదాన్ని కాదు. దాని నుంచి ఆలోచించి ఎందుకంటే రీచ్ రాకపోతే కోపం వస్తుంది ఎవరికైనా. రిజల్ట్ లేకపోతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు చెయ్యాలనిపించదు, చెయ్యబుద్ధి కాదు. ఒక్కసారి ఛానల్ పెట్టే ముందు 100 times ఆలోచించండి. సో నన్ను అడగవచ్చు కదా, అయినా కూడా నువ్వు ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? నేను ఎందుకు చేస్తున్నానంటే, నన్ను చాలామంది చూసినారు, మా కల్లూరులో చాలామంది చూసినారు, నా ఫ్రెండ్స్ చూసినారు. నేను ఉగాది ఫెస్టివల్లో 2-3 కనిపించి శామస్ మరైజ్ కదా అన్నారు. సో ఇంతమందికి కనిపించిన కదా, మధ్యలో ఆపేయాలనే ఉంది నాకు ఇప్పటికి కూడా. కాకపోతే ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఇంతమంది కనిపించి మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు. ఇది అంత ఈజీ అయితే కాదు. ఇది నెక్స్ట్ నార్మల్ వర్క్స్ కంటే ఇవరకు త్రిబుల్ ఉంటుంది. అంత ఈజీ అయితే కాదు, త్రిబుల్ ఉంటుంది. పిచ్చలేసిపోయేది. ఇప్పటికి కూడా పిచ్చలేసిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సో సింపుల్, సో ఈజీ అంటారు, కానీ ఇది అసలుకి అంత ఈజీ కాదు. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయి అంటే ఎన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి? నో రీచ్, నో సబ్స్క్రైబర్స్. నాకు ఆ ఫాలోయింగ్ వచ్చింది కూడా లైక్స్ ద్వారానే. ఎన్ని షార్ట్ వీడియోస్ పెట్టినా కూడా నో రీచ్. నో రీచ్. అక్క బాగా ఎడిట్ చేయి అంటే నాకు పిచ్చిగా లేసేది. ఏం ఎడిట్ చేయాలరా, ఎంత ఎడిట్ చేయాలి? బాగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. టైం టేకింగ్ ప్రాసెస్. బ్రెయిన్ అనేది ఇట్లా తినేస్తుంది ఎడిటింగ్స్ చేయలేక. అంత ఈజీగా ఎలా చెప్తున్నారు మీరు? అంతా నాకు అర్థం కాకుంది.
కొందరే అన్నారు, కొందరు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎడిటింగ్ చేసే వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి. ఒక్కసారి ఒక్క వీడియో ప్రిపరేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒక్క షార్ట్ వీడియో నేను పెట్టిన ప్రతి షార్ట్ వీడియోలో టైం టేకింగ్ ప్రాసెస్ అయ్యింది. మార్నింగ్ కూర్చుంటే ఎప్పుడో నైట్కి అయిపోయేది. అంత ఈజీ అయితే అది బుర్ర అనేది పోతుంది. అండ్ నేను లాంగ్ వీడియోస్ అంత కష్టపడి ఎడిట్ చేస్తుంటే దాని రిజల్ట్ ఏందో తెలుసా, 100 వ్యూస్ కూడా దాటవు. నా లాంగ్ వీడియోస్ చూసుకున్నా, ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే లైవ్స్ చేసి 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 ఏదో కొంచెం అయింది అంతే. మానిటైజేషన్ దగ్గర అంతే. మానిటైజేషన్ అయిపోయినా కూడా $100 కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఇది ఇంకో పెద్ద టాస్క్ అంట. ఇదే 4000 వాచెస్ కంప్లీట్ చేయడమే టాస్క్ అనుకుంటే దాని తర్వాత $100 కంప్లీట్ చేయాలంటే ఇది ఇంకా పెద్ద ప్రాసెసింగ్, టార్చర్. అంటే చాలామంది చెప్పినారు, నేను లైవ్కి వస్తూనే ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది. అంత ఈజీ కాదు సామ్. నువ్వు 4000 ఒక ఎత్తు అయితే $100 అనేది ఇంకో ఎత్తు అని చెప్తున్నారు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. 4000 వాచ్ అవర్స్ అనే దానికి దీనికి ఇంకా పెద్ద ప్రాసెస్. ఇది 4000 అనేది అంత సింపుల్ అయితే కాదు, అంత సక్సెస్ఫుల్ అయితే కాదు. నేను ఎలా అంటే ఓపిక తెచ్చుకొని ఇలా బ్రెయిన్ పోతున్నా, ఇలా నిద్ర లేకున్నా, రాత్రి పగలు కొంచెం కష్టపడకపోయినా నాకు వీక్లీ కన్ఫామ్గా 3 days అయినా ఫీవర్ వచ్చేది, హెడేక్ వచ్చేది, హాస్పిటల్ చెకింగ్ ఉండేది. అంత టార్చర్ ఉండేది నిజంగా. ఎడిటింగ్ అనేది అంత ఈజీ కాదు. ఇది లైఫ్ టైం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. దీన్ని మనం ఏం చేయలేమండి. కానీ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. సో నా మాట విని మీకు ఓపిక ఉంటేనే స్టార్ట్ చేయండి. రిజల్ట్ అనేది రాదు. దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. కొందరికి 30 yearsకి టైం పట్టిందంట, కొందరికి 4 years విన్నా, ఇంకొందరికి 2 years and halfకి విన్నా. అంటే దీని రిజల్ట్ రావడం ఇంత ఇయర్స్ టైం పడుతుంది. వెంటనే అయితే రాదు, నెలనైతే టైం రాదు. సో అర్థం చేసుకోండి. నాలాగా మధ్యలో బాధపడకండి. ఆపాలనే ఉంది నాకు ఇప్పటికి కూడా, కానీ ఆపలేకపోతున్నా. కొంచెం కనిపించిన ఆపాలంటే నాకు చాలా బాధగానే ఉంది నిజం చెప్పాలంటే. సో ఏం చేద్దాం, ఇంకా ఈ వీడియో అయితే ఇదే. ఏడ్చి చాలా హర్ట్ అయినా. సో ప్లీజ్ గాయ్స్, నాలాగా ఎవరు బాధపడకండి. ఇదైతే ఒక్క రోజుతో పోయేదైతే కాదు. సో ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా ఇయర్స్ టైం పడుతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. సో ఎనీ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా?